నాగార్జున గారు మీ విశ్లేషణ చెప్పండి. సార్, ఇప్పుడు నాకు తెలిసినంత వరకు లోకేష్ బాబు గారు ఇప్పుడు డిఫాక్టో సీఎం అని ఆయనే సీఎం. చంద్రబాబు నాయుడు గారిని ఏదో పెద్ద మనిషిలాగా ముందుకుంచారు, కానీ అన్ని నిర్ణయాలు తీసుకుంటుంది ఆయనే. కాబట్టి లోకేష్ గారు ముఖ్యమంత్రి అయినా ఉప ముఖ్యమంత్రి అయినా పవన్ కళ్యాణ్ గారు పెద్దగా ఇబ్బందులు పెడతాడని నేను అనుకోవట్లేదు. ప్రతిదానికి ఆయన కాంప్రమైజ్ అయ్యేటువంటి ధోరణే కనపడుతుంది. కాబట్టి అంటే ఆయన తరఫున జనసేన వాళ్ళు కాదు నాగార్జున గారు ఆయన తరఫున జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెడుతున్నారు కదా, లోకేష్కి వ్యతిరేకంగా చంద్రబాబు ముసలాడైపోయాడని, పవన్ కళ్యాణ్ సీఎం చేయాలని ఇట్లాంటి పెడుతున్నారు, కానీ అవి ఏం ఉపయోగం లేదంటారా? సరే, ఎన్నున్నా కానీ పవన్ కళ్యాణ్ గారు 100% లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా కానీ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా సమర్థిస్తాడు. దాంట్లో వేరే డౌట్ లేదు. ఆయనకు కావాల్సింది వాళ్ళ ఒక పెద్దన్నకేమో భవిష్యత్తులో రాజ్యసభ వచ్చింది అంటున్నారు, ఇంకొక అన్నకేమో భవిష్యత్తులో మంత్రి అంటున్నారు, ఆయన్ని ఎమ్మెల్యే చేశారు, వారికి కావాల్సిన వాళ్ళందరికీ చైర్మన్ పదవులు ఇచ్చారు. కాబట్టి ఆ కృతజ్ఞతా భావం ఉంది. దాంతోపాటు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రుల అభ్యర్థులు మార్చుకోవడంలో కూటమిలో ఉన్నటువంటి మిగతా వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకుంటుందా? ఒకవేళ చంద్రబాబు గారి నిర్ణయం తీసుకుంటే తీసుకోదు. 1984లో నాదెండ్ల గారిని తీసుకొచ్చినప్పుడు సంజయ్ విచార్ మంచి యొక్క అభిప్రాయాన్ని తీసుకోలే. 1995లో సిపిఎంకి 19 ఉంది, సిపిఎంకి 15 ఉన్నాయి. అప్పుడు ఎన్టీ రామారావు గారిని దించేసి చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ నాయకత్వాన్ని మార్పు చేసుకున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్నేహపూర్వకంగా పోటీ చేశాం కదా, మీ అభిప్రాయం ఏందని తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఇప్పుడు టెక్నికల్ గా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కానీ లోకేష్ గారే కదా మొత్తం చేసుకుంటుంది. కాబట్టి అటువంటి ఆలోచనలు అవన్నీ ఉంటాయని నేను భావించట్లేదు. ఏదన్నా ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళతో కాంప్రమైజ్ అవుతారు కాబట్టి ఇబ్బంది లేదు. దాంతో పాటు మాట్లాడుతుంటే మరొక సమాచారం వచ్చింది చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఎటువంటి పెవిలియన్ లేదు. అయ్యో, ఇండియాకు సంబంధించి 2 పెవిలియన్లు ఉన్నారు. ఒక పెవిలియన్ అంటే ఒక స్టాలు యూనియన్ గవర్నమెంట్ తీసుకుంది. రెండో స్టాల్లో 6 రాష్ట్రాలు కలిపి ఒకటే స్టాలు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, ఏపీ, కేరళ 6 రాష్ట్రాలకు సంబంధించి ఒకే స్టాల్ ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రచార కాంక్ష కోసం దగ్గరలో ఉన్నటువంటి ప్రొమోనెడ్ 89-70 దావోస్ అనేటువంటి ఒక హోటల్లో, బెల్వెడర్ అనేటువంటి ఒక హోటల్లో సుమారుగా 15 కోట్ల రూపాయలు 20 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు చేసి మరి అక్కడ ఒక ప్రైవేట్ స్పేస్ ఒకటి తీసుకొని అక్కడ ఒక ప్రైవేట్ గా చేస్తున్నారు అనేటువంటి గతంలో కూడా అట్లా చేసిన సమాచారం వచ్చింది. గతంలో కూడా అట్లా హోటల్లో పెట్టి చేసిన సందర్భాలు ఉన్నాయి మిత్రమా. ఆయన డావోస్ వెళ్ళినప్పుడల్లా అట్లా కూడా జరుగుతూ ఉంటాయి. ఇది ఇంకొక పాయింట్ ఏంటంటే దీంట్లో కీలక అది ఒకటి మర్చిపోయింది. దాంతో పాటు వెంటిలేటర్ ఒక్క నిమిషం సార్ వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బయటపడేసామని చెప్తున్నారు. వెంటిలేటర్ మీద ఉంది. అసలు వెంటిలేటర్ మీద ఉందో లేదో ఒకసారి చెప్తానండి. సాధారణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంపద డబ్బులు 7 మార్గాల నుంచి వస్తాయండి. ఒక్కొక్క మార్గంలో చంద్రబాబు నాయుడు గారు చూపించినటువంటి ప్రతిభ ఏందో ఒకసారి చెప్తా. జిఎస్టీలో 52,568 కోట్ల రూపాయలు వస్తాయని ఆయన అనుకుంటే ఈ రోజుకు వచ్చింది 8 నెలల తర్వాత వచ్చింది 32,240 కోట్లు. అంటే 61% మాత్రమే అచీవ్ అయ్యాడు. తర్వాత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో 13,500 కోట్ల రూపాయలు వస్తున్నాయని అనుకుంటే ఇప్పటికొచ్చింది 5,000 కోట్ల రూపాయలు. అంటే 40% రీచ్ అయ్యాడు. దాంతోపాటు సేల్స్ ట్యాక్స్ 24,500 కోట్ల రూపాయలు వస్తాయని ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్తే రీచ్ అయింది ఇప్పటికీ 8 నెలల తర్వాత 11,303 కోట్ల రూపాయలు. అంటే 46%. స్టేట్ ఎక్సైజ్ డ్యూటీస్ చంద్రబాబు నాయుడు గారికి బాగా నచ్చినటువంటి ఎక్సైజ్ మద్యం ఆదాయాలు చంద్రబాబు నాయుడు గారు 25,597 కోట్ల రూపాయలు వస్తాయని ఆయన భావిస్తే 8 నెలల తర్వాత వచ్చింది 13,154 కోట్ల రూపాయలు. అంటే 51.39%. మొన్న ఒక 300 కోట్ల రూపాయలు అడిషనల్ గా జనవరి 1వ తేదీ డిసెంబర్ 31 వచ్చింది కాబట్టి అవి కలపలేదండి. తరువాత నాన్ ట్యాక్స్ రెవెన్యూ 10,576 కోట్ల రూపాయలు వచ్చింది అనుకుంటే మరి మోడీ గారు వచ్చిన తర్వాత మోడీ కొండంత అండగా ఉన్నాడని షా చెప్తున్నారు, ఈయన చెప్తున్నారు. అసలు మమ్మల్ని ప్రమాదం నుంచి బయటపడేశారని
చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ చెబుతున్నారు, మరి మీ దగ్గర ఉన్న లెక్కలు చూస్తేనే మొత్తం గతంలో జగన్ గారి పాలన కంటే అధ్వానంగా ఉంది. మరి ఇవన్నీ వదిలేసి సొలు కబుర్లు, జగన్ గారి ప్యాలెస్ ఇట్లాంటివి మాట్లాడుకుంటారా? నిజంగా హోంమంత్రి మాట్లాడుకున్నా ఎక్కడైనా కామన్గా ఎక్కడో ఒక డైలాగ్ వస్తే దాన్నే హైలైట్ చేసే పరిస్థితికి, దౌర్భాగ్య పరిస్థితికి ఎల్లో మీడియా వచ్చిందంటే ఏమిటి దాని అర్థం? సార్, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల్ని మీరు రాష్ట్ర అసెంబ్లీలో పెట్టి బడ్జెట్ పెట్టి దానికి సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ చేసి కాగ్ దాన్ని అంతా చూసుకొని ఇచ్చినటువంటి రిపోర్ట్ గురించి నేను మాట్లాడుతున్నా. మరి ఈ వీటన్నిటికీ తెలియకుండా కేంద్ర ప్రభుత్వం ఏమన్నా ఇచ్చిందంటే తీసుకొచ్చి పేపర్ మీద పెడితే దాని గురించి కూడా మాట్లాడతాం. ఈనాడు, ఆంధ్రజ్యోతి మాకు అఫీషియల్ డాక్యుమెంట్ కాదు కదా. అవును, చంద్రబాబు నాయుడు గారికి అయ్యి ఉండొచ్చు. దాంతోపాటు పెట్టుబడి విపరీతమైనటువంటి అభివృద్ధి జరిగింది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ విపరీతంగా పెడతారు అని అంటున్నారు. కాబట్టి మొన్న నవంబర్ దాకా అంటే డిసెంబర్లో వచ్చినటువంటి రిపోర్టు ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఈ 8 నెలల కాలంలో పెట్టినటువంటి పెట్టుబడి వ్యయం, మూలధన వ్యయం, క్యాపిటల్ ఎక్స్పెండిచరు 7,763 కోట్ల రూపాయలండి. ఇదే సమయంకి లాస్ట్ ఇయర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 8 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచరు 17,622 కోట్ల రూపాయలండి. ఇది నేను అఫీషియల్ గా మొన్న ఇచ్చినటువంటి మంత్లీ ట్రెండ్ ఫార్మెట్ ఆఫ్ ది ప్రోగ్రెసివ్ ఫిగర్స్ కి సంబంధించి 7వ పేజీలో ఇచ్చినటువంటి కాగ్ రిపోర్ట్ చెప్తున్నా. ఓకే, అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రీవియస్ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ కి సంబంధించి పెట్టుబడి వ్యయం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 10,000 కోట్ల రూపాయలు డిఫరెన్స్ ఉంది. ఇది ఈయన సృష్టించినటువంటి సంపద, ఇది ఈయన చేస్తున్నటువంటి అభివృద్ధి. కేవలం ఇంకా 2 నెలలండి. అవసరం ఉన్నా లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి జిఎస్డిపి అంటాడు, జీడిపి అంటాడు, లెక్కలు అంటాడు, గ్రోత్ రేట్ అంటాడు. ఈ లెక్కలన్నీ చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నాయన్నీ పక్కన పెడితే రేపు మార్చిలో జరిగేటువంటి బడ్జెట్ లో సోషియో ఎకనామిక్ సర్వే వస్తుంది, అదేవిధంగా కాగ్ రిపోర్ట్ వస్తుంది, అన్ని రకాలైనటువంటి యాక్చువల్స్ వస్తాయి, ఎక్స్పెండిచర్ వస్తుంది. కాబట్టి ఆ రోజు మళ్ళీ మాట్లాడుకుందాం. చంద్రబాబు నాయుడు గారు ప్లానింగ్ డిపార్ట్మెంట్ తో తీసుకొస్తున్నటువంటి ప్రతి లెక్క తప్పే, శుద్ధ అబద్దాలే, గ్రోత్ రేట్ అనేదే లేదు. కాబట్టి రేపు వచ్చేటువంటి రానున్న రోజుల్లో జరిగేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని అంకెలతో, గణాంకాలతో, రిపోర్టులతో, జీవోలతో పాటు ముందుకు తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది అనేది మాత్రం ఘంటాపథంగా చెప్తున్నాం.